నా కొడుకు బంగారం నాలాగే ఉన్నాడు. రషీద్. అరే సార్, లేదు సార్, నేను ఈ వ్యాపారాలన్నీ ఎప్పుడో వదిలేశాను సార్. అయితే ఏదో ఒకటి తెలిసే ఉంటుంది కదా. లేదు సార్, లేదు. కానీ అదే మీరు చెప్తే నేను పని చేసి పెడతాను. ఇది ఉంచు. లేదు సార్, నేను మీ నుంచి డబ్బులు ఎలా తీసుకోగలను? మీ వల్లే కదా సార్ నేను ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను. అదే ఆ రోజు మీరు ఉండకపోయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమయ్యేదో కేవలం అల్లాకే తెలియాలి. సరే, డబ్బులు నీ కోసం కాదు, నీ పిల్లల కోసం. ఈది రోజున బట్టలు కొనుక్కో, ఉంచు. ఏదైనా విషయం తెలిస్తే చెప్పు, తప్పకుండా. టట్టు. రషీద్ భాయ్, చాలా రోజుల తర్వాత. మరి నేను విన్నాను నిన్ను ఎన్కౌంటర్లో అక్కడ. ఆ రోజు నేను చచ్చిపోయి ఉండేవాడిని. నీకంతా ఓ రోజు చెప్తానులే, విను. చూడు, దీన్ని ఎక్కడైనా చూసావా? లేదు బాయ్, వీడిని ఎక్కడా చూడలేదు. సరిగ్గా చూడు, ఎక్కడా చూడలేదు బాయ్ దీన్ని. భలే ఉంది బాయ్. కిడ్నాప్ అయిపోయింది ఈ అమ్మాయి. అలాగా? మొత్తం అవుట్ ఇక్కడి నుంచి. అరే రషీద్ బాయ్, అరే ఇలా రా. నువ్వు ఈ అమ్మాయిని ఎక్కడ చూసావు నువ్వు? ఏమైంది బాయ్? అరే, ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. ఇదంతా అలీబాయ్ పనే అయ్యి ఉంటుంది. అలీబాయ్? ఎవరు అలీబాయ్? ఎక్కడుంటాడు చెప్పు. రషీద్ సార్, కిడ్నాపింగ్లో అలీ ఒక కనెక్షన్ ఉండొచ్చు. అలీ? ఎవరు అలీ? కిదర్పూర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండాడు. ఇప్పుడు పొలిటీషియన్స్ ఒక చేతులు పట్టుకొని కిడ్నాపింగ్, ఎక్స్టార్షన్, స్మగ్లింగ్ అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు వినడానికి వచ్చింది ఓటుల కోసం చాలామంది అబ్బాయిలను ఇచ్చాడని. ఈ అలీ ఎక్కడ దొరుకుతాడు నాకు తెలియదు, కానీ నాకు ఒక పరిచయం ఉన్న ఒక కుర్రాడు తెలుసు, రాకీ వాడి పేరు. వాడికి తెలుసు, వాడికి అలీ ఎవరో బాగా తెలుసు, ఎక్కడుంటాడో కూడా తెలుసు. పదండి. సార్, అక్కడ కుర్రాడు ఉన్నాడు కదా, వాడే రాకీ. ఓయ్, అలీ ఎక్కడుంటాడు? అక్కడ పైన. పైన సార్, పైన. నేను ఒకసారి చెప్పానంటే చెప్పినట్టే. ఆ భూమి నాకు కావాలంటే కావాలి, అర్థమైందా? అలీ, బిజినెస్ ఎలా నడుస్తుంది? నువ్వు అడుగురా. నీకు ఇవన్నీ నేను చెప్పాలా? నేనెవరో నీకు తెలియకపోయినా పర్వాలేదు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వు పోలీస్ మనిషివా? నెలన్నర క్రితం గోల్డ్ గ్రీన్ నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసావు కదా, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? ఏయ్,
ఏయ్, రా. నన్ను వదిలు, నన్ను వదిలు. చెప్పు చంపేనా వద్దు సార్,